హాయ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్. నేను రుద్రనాథ్ డే 3 వీడియో పోస్ట్ చేశాను అనుకున్నా. మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేస్తే కానీ రిలీజ్ అవ్వలేదు. ఇవాళ వీడియో రుద్రనాథ్ 3వ రోజు అన్నమాట. దేవుని దర్శనం తర్వాత రిటర్న్ జర్నీ. ఈ వీడియోలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఇస్ మంజు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి. నైట్ రుద్రనాథ్ చేరుకునేటప్పటికి 11:30 అయిందండి. ఇక్కడ చూపిస్తున్న రూమ్స్ లోనే మనకు అకామిడేషన్ ఇచ్చింది వాళ్ళు. ఇక్కడ ఉన్న లిమిటెడ్ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా టెంట్ హౌసెస్ ఇస్తారనమాట. అంటే టెంట్స్ వాళ్ళు మనకి ఇస్తారు. అది ఒక్కరికి డెడికేటెడ్ ఉండదు, ఇద్దరికి ముగ్గురికి ఆ టెంట్ సైజ్ ని బట్టి అకామిడేట్ చేస్తారు. ఈ రూమ్స్ లో కొంచెం సేఫ్టీ తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే చుట్టూ ప్లాస్టిక్, అంటే క్లీన్ రూమ్స్ ఉండవు, ప్లాస్టరింగ్ ఉండదు, డోర్ సరిగా ఉండదు. ఆ ఒక్క రూమ్ లోనే 5-6 మందిని వేస్తారు. మేమైతే దగ్గర 7 మెంబర్స్ ఆ చిన్న రూమ్ లోనే ఉన్నాం. అంటే ఒకరు నిలువుగా అడ్డంగా అట్లా మనం ఎలా సర్దుతామో అట్లాగా సర్దుకొని పడుకోవాలన్నమాట. కాబట్టి ముందుగా టెంట్ దొరుకుతుందేమో దానికోసం ట్రై చేస్తే బెటర్. అండ్ ఇంకొకటి, ఒకటే ఒక టాయిలెట్ ఉంటుంది, నో బాత్రూమ్స్ అండి. స్నానాలు అవి ఎక్స్పెక్ట్ చేయటం కష్టం ఇక్కడ. ఇది యాక్చువల్ రుద్రనాథ్ టెంపుల్. మనం లోపలికి వెళ్ళి వీడియో తీసుకోవటం కుదరదు కాబట్టి ఇక్కడ నుంచి తీస్తున్నాను. సో ఇది ఓల్డ్ స్ట్రక్చర్ అవన్నీ ఉన్నాయి కదా, ఇవే అన్నమాట యాక్చువల్ రుద్రనాథ్ గుడి. వచ్చిన వాళ్ళందరూ కూడా నిద్ర లేచి బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని దర్శనానికి వెళ్ళిపోతారు. గుడి వెనకాల సరస్వతి కుండ అని ఒకటి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఖచ్చితంగా స్నానం చేయాలి అంటే అది ఓపెన్ ప్లేస్, బకెట్ అట్లాంటివి ఏదైనా ఉంటే తెచ్చుకోగలిగితే అక్కడికి వెళ్ళి కొంచెం తోడుకొని వాటర్ చేయొచ్చు అన్నమాట. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ కావాల్సిన అకామిడేషన్ చూసుకొని టెంట్ హౌస్ బుక్ చేసుకోవటం చాలా బెటర్. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇకపోతే దర్శనం అయిపోయిన తర్వాత త్వరగా వెళ్ళిపోవటం మంచిది. ఎందుకంటే ఇక్కడికి చేరుకోవడానికి, సాగర్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి ఆల్మోస్ట్ 1.5 డే కానీ 2 days కానీ పడుతుంది. అలాంటిది వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ లో కొంచెం త్వరగా వెళ్ళిపోతే 1 day కంప్లీట్ చేసుకోవచ్చు, లేకపోతే లేట్ నైట్ అవుతుంది. నేను ఇక్కడ 9:15 స్టార్ట్ అయ్యాను అనమాట దర్శనం చేసుకున్న తర్వాత. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట రుద్రనాథ్ గుడి. నేను ఇది లాంగ్ వ్యూ కోసం మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం, మనకి డే 2 వీడియోలో చెప్పినట్టున్నాను, లగేజ్ ఎంత తక్కువ తీసుకెళ్తే అంత మంచిది అని. నేను తీసుకెళ్ళిన వాటర్ బాటిల్, స్వెటరు, చాలా మినిమం థింగ్స్ నా వల్ల క్యారీ చేయడానికి అవ్వలేక చాలా ఇబ్బంది పడిపోయాను. రిటర్న్ జర్నీలో నేనేం చేశాను అంటే గుర్రంలో వెళ్తున్న వాళ్ళకి నా బ్యాగ్ని అప్పచెప్పాను. యాక్చువల్గా నేను చాలా రిస్కే తీసుకున్నాను అని చెప్పాలి. ఎందుకంటే నా బ్యాటరీ బ్యాకప్స్, నా కెమెరా, గింబల్, కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా అందులోనే ఉండిపోయాయి. ఎందుకంటే నేను చాలా బేర్ మినిమం థింగ్స్ తీసుకెళ్ళాను. అయినా అవి మోయటానికి ఇబ్బంది అని చెప్పేసి తనకి ఇచ్చేసాను. 2000 రూపీస్ తీసుకున్నాడు జస్ట్ బ్యాగ్ మనకి సేఫ్గా కిందికి చేర్చడానికి. డే 2 వెళ్ళేటప్పుడు దారి మనం నైట్ కాబట్టి చూపించలేకపోయాను కదా. ఇక్కడ మీరు వీడియో చూస్తూ కూడా కింద రోడ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎంత రిస్కీ ఉన్న రోడ్స్ ఉంటాయి అని చెప్పి, ఎంత అందంగా ఉంటుందో అంతే రిస్కీ రోడ్స్ కూడా ఉంటాయి. వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నైట్ సెకండ్ డే నైట్ నడిచేటప్పుడు నడిచి అలసిపోయామన్నమాట. ఇంకా అంత లైట్స్ ఏం కనపడవు కదా, ఎంత దూరం ఉందో అర్థం కాక భయపడుతూ ఉన్నాం. కరెక్ట్గా ఈ గంట వచ్చినప్పుడు ఇంకా దగ్గరలోనే ఉన్నాము అన్న ఒక హోప్ వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, బ్యాటరీ బ్యాకప్, అంటే వీడియోస్, ఫొటోస్ అవి తీసుకోవాలనుకున్న వాళ్ళు బ్యాకప్, చార్జర్ బ్యాకప్ తీసుకొని వెళ్ళాలి. బ్యాటరీ ఖచ్చితంగా ఒకటి టార్చ్ లైట్ ఉంటే బెటర్.
అది ఇక్కడ నుంచి మీరు కొంచెం సేపు వరకు అబ్జర్వ్ చేయండి. దారి పక్కనే లోయలు ఉంటాయి అన్నమాట, చాలా డేంజరస్ ఉంటుంది. ఈ దారిలో రాత్రి 11 గంటలకి మేము వచ్చాము. కొంచెం ఏమాత్రం స్లిప్ అయినా కూడా చాలా డేంజర్ అన్నమాట. ముందు రోజు రాత్రి నడిచిన దారులు పగలు చూస్తుంటే అయ్యో బాబోయ్ ఇలాంటి దారుల్లో నడిచామా రాత్రి అని ఇంకా కొంచెం భయం అనిపించింది. కాకపోతే ముందుగా ఇలాంటివేవి మనకు తెలియదు అన్నమాట. తెలిస్తే కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండేవాళ్ళము. సో అందుకని మీకు కూడా చెప్తున్నాను. రుద్రనాథ్కి సాగర్ దగ్గర ఎంట్రన్స్ లోనే ఒక కర్ర ఇస్తారు, కొనుక్కొని వెళ్ళాలి అని చెప్పాను కదండి. మనకి ఎక్కేటప్పుడు అవసరం అవ్వదు, కానీ డెఫినెట్ గా రిటర్న్ లో మాత్రం మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే కాళ్ళు ఎక్కడ పెట్టాలనో బాగా అలసిపోయి ఉంటాము, కాళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి. మనం కాళ్ళు దగ్గర పెడితే ఇంకో దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట, పైగా డౌన్ కదా. సో అప్పుడు యూజ్ అవుతుంది. ఇది కాకుండా బ్రెత్ టేకింగ్ వ్యూస్ ఉంటాయండి. ఇక్కడ 360 డిగ్రీలు కూడా, ప్రతి ఒక్క డిగ్రీలో కూడా మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట ఫొటోస్ తీసుకోవడానికి. డెఫినెట్ గా ప్రతి అంటే మలుపులు ఉంటాయి కదా, ప్రతి మలుపులోనూ మంచి మంచి పిక్చర్స్ తీసుకొని ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. ఇక మధ్యాహ్నంకి లూటి బుగ్గాలు చేరుకున్నాము. ఇక్కడ లంచ్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాం అనమాట. ఇక్కడ లంచ్ కి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రైస్ కూడా దొరుకుతుంది, దాల్ ఏదో ఒకటి ఇస్తారు. కానీ ఇక్కడున్న క్లైమేట్ కి చాలా చల్లగా ఉంటుంది. మనం చలిలో కొంచెం నడిచి వచ్చుంటాము, అస్సలు లోపలికి పోదు. సజెస్టబుల్ ఏంటి అంటే మ్యాగీ ఇస్తారు, ఆ మ్యాగీ తినటమే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అదే బెటర్. ఒకవేళ రైస్ దాల్ కానీ వేడిగా ఉంది అంటే అదే తీసుకోవచ్చు. ఏదో ఒక పికిల్ తోటి ఇస్తారు, ఇంకా కర్రీస్ కానీ అట్లాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. ఇక టీ కాఫీలు కూడా చాలా తక్కువ దొరుకుతాయి, దొరికినా అంత టేస్ట్ ఉండవు. సో టేస్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే కంప్లీట్ గా ఉండకూడదు. ఇక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డిస్పోజబుల్ రెయిన్ కోట్స్ దొరుకుతాయి, అవి లైట్ వెయిట్ ఉంటాయి. అవి తీసుకెళ్ళటం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను తీసుకెళ్ళాను కానీ నా రెయిన్ కోట్ బ్యాగ్ లో పంపించేశాను అనమాట నేను కిందికి. సో నాకు లేదు, ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి మంచు కురుస్తుంది. సో ఆ లైట్ వెయిట్ మనం క్యారీ చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది తడవకుండా ఉండటానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను వెళ్ళేటప్పుడు నాతో కూడా ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ వచ్చింది అని చెప్పాను కదా, అంతే మధ్యలో జాయిన్ అయిన అమ్మాయి. తను ఫుట్ వేర్ ప్రాపర్ గా లేదు, తను ఆఫీస్కి వేసుకెళ్ళి లెదర్ షూస్ వేసుకొచ్చుకున్నారు. చాలా ట్రబుల్ అయిందనమాట. పాపం సగం దూరం కూడా నడవలేకపోయారు, అయినా లాక్కొని వచ్చారు. నేను రిటర్న్ అప్పుడు ఒక అతను స్నీకర్స్ వేసుకొని వచ్చారనమాట, అదేమో స్లిప్ అవుతూ ఉంది. సో జాగ్రత్తగా కొంచెం షూస్ కింద ఫ్రిక్షన్ ఉన్నవి కొంచెం అలా బండల మీద తట్టుకునేవి తీసుకుంటే బెటర్. ఇక ఇక్కడున్న వీళ్ళిద్దరూ రిటర్న్ లో నాతో పాటు వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ ఉత్తరాఖండ్ నేటివ్. ఫైనల్లీ పుంగ్బుగ్యాల్ రీచ్ అయిపోయామన్నమాట. అంటే నేను నైట్ ఎక్కడైతే స్టే చేశానో ఆ పాయింట్కి వచ్చేసాను. ఇక్కడికి చేరుకునేటప్పటికి 6 ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇక్కడ నుంచి డిన్నర్ చేసుకొని రిటర్న్ సాగర్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆల్మోస్ట్ 7 ఆ టైంకి రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. డిన్నర్ చేసుకున్న తర్వాత కింద సాగర్కి రీచ్ అయ్యేటప్పటికి 10 అలా అయింది. 10-10:30 మధ్యలో సాగర్కి రీచ్ అయ్యామన్నమాట. ఇది ఓవరాల్గా Day 3 రుద్రనాథ్ ట్రిప్ అండి. మీకు ఏమైనా ఇందులో డీటెయిల్స్ డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.